శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నించుదాం. కుంభరాశిలో రాహు ప్రభావం, ద్వితీయంలో శనీశ్వరుడు ఉంటుండగా షష్ఠ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆ గురుడు 10వ తారీఖు తర్వాత మళ్ళీ పంచమ భావంలోకి వస్తాడు. అది యోగాన్ని ఇస్తాడు. సప్తంలో కేతు, అలాగే భాగ్యంలో బుధుడు కనిపిస్తున్నాడు. రాజ్యంలో శుక్రుడు, రవి, కుజుడు ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా కుంభరాశిలో వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక శుక్రుడు, ఒక రవి, ఒక కుజుడు, రెండు అగ్నితత్వ గ్రహాలు కూర్చుని అక్కడ అలర్ట్ చేస్తాయి. సో బర్నింగ్ అయ్యే అవకాశం, ఉద్యోగం చేసే ప్రదేశంలోనే మనకి అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతా మీకు ఒక బ్యాడ్ నేమ్ రావడం కానీ, లేకపోతే మీకు ఇమ్మీడియట్గా ఉద్యోగం నుండి గ్రీన్ కార్డు, రెడ్ కార్డు పెట్టడం కానీ, అదే ఇంటర్నేషనల్లో జాబ్ చేసేవాళ్ళందరికీ చెప్తున్నాను. ఏదో కొంచెం ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది ఓన్లీ టెంపరీ ప్రెషర్ తప్ప అది పర్మనెంట్ ఇష్యూ ఏ కాదు. ఓకేనా? అది వన్ థింగ్. రెండోది ఏంటంటే, ఇక్కడ రాహు యొక్క ప్రభావం ఏదో మాయాలోకంలో ఆలోచిస్తారు, డ్రీమ్స్లో వెళ్ళిపోతుంటారు. ఇది అవుతున్నారు డ్రీమ్స్ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇంక ఈ రాహు అక్కడ 7 కాలం ఉంటాడు. అవన్నీ డ్రీమ్సే తప్ప నిజంగా జరగవు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. ఇక్కడ ఈ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి. అలాగే కొత్తగా వ్యాపారం చేసేవాడు కూడా కొత్త వెంచర్స్ ఏమి చేయకండి. దానివల్ల నష్టపోయి బర్న్ అవుతారు తప్ప ఇంకేం కాదు. మీరు ఉద్యోగం, వ్యాపారం చేసే ప్రదేశంలో మీకు కొంతవరకు ఖర్చు కనబడుతుంది. ఈ 15 రోజుల్లో జాగ్రత్త పడండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూల్గా ఉంటాయి. అదేగా గురుబలం ఉంది కాబట్టి శుభార్తలు వింటారు, శుభైన కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహ వ్యవస్థ కూడా ముందడుగు వేస్తారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో కూడా మీ పేరు, గౌరవం పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది. గురు అనుగ్రహం ఉండి డిసెంబర్ 10వ తారీఖు నుండి మే 20వ తారీఖు వరకు గురుడు మీ యొక్క రాశిని చూస్తాడు. కాబట్టి మీ లైఫ్ కావాల్సిన సెటిల్మెంట్ పెండింగ్ ఏమైనా ఉంటే సెటిల్ చేసేసి వెళ్ళిపోతాడు. 10 ఏళ్ళకి సరిపడా సెటిల్మెంట్ చేసేస్తాడు. అంతే వరీ అవసరం ఏమాత్రం మీకు లేదని చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయం వచ్చినప్పుడు 6వ ఇంట్లో గురుడు, అదేవిధంగా మనం చూసుకుంటే విశేషంగా ఉన్నాడు కాబట్టి అంతకంటే వేరే ఏమి అనారోగ్య స్థితి లేదు. కాబట్టి కొన్ని ఇష్యూస్ బయటపడతాయి, దాని కరెక్షన్స్ అవుతాయి. మనం ఆరోగ్యవంతంగా తయారవుతా, భయపడకలేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నిత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం చేసుకోండి. ఈ 15 రోజులు కనీసం 2-3 సార్లు చేయడం ప్రయత్నించండి. ఇదేంటంటే కుజుడు రాజ్యంలో ఉన్నాడు కానీ ఉద్యోగం సర్వస్వం మనకి, ఇప్పుడు వ్యాపారమే సర్వస్వం. ఉద్యోగ స్థానంలో కొన్ని గొడవలు అవుతున్నాయంటే అది కరెక్ట్గా కరెక్షన్ అవ్వాలి అంటే మనం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఆ తీర్థం తీసుకోండి. అయితే అవన్నీ కుదరకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని తీర్థం తీసుకోవడం. కనీసం ఈ వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేసుకోండి. కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.